వామ్మో ఈడాడే కదా. ఏంటి సుబ్బయ్య గారు ఇట్లా వచ్చారు? మా కోడలకి పిచ్చెక్కిందమ్మా, కొంచెం 50,000 రూపాయలు వైద్యానికి అప్పివయ్యా. ఆవిడే అమ్మో అప్పిచ్చినోడే ఈడు. మనిషి బాగానే ఉందిగా. నాలో ఉన్న మహానటిని బయటికి తీస్తా, విషయం ఏంటో తేలుస్తా. ఏ నిన్నే రామ్మా. అమ్మో ఇప్పటిదాకా బాగానే ఉందిగా ఈవిడే. పులుస్తో రావేంటమ్మా. ఏ దొంగ రా. అమ్మో ఇదేం గోలా. రమ్మంటుంటే బా. నాయను ఏయ్ వస్తున్నావా లేదా? రమ్మంటుంటే. ఏయ్ అమ్మో ఇదే ఎవరన్నయ్యా? అదొక పిచ్చిది, మనం చూసిందంటే రాయిచ్చి కొట్టింది. పద పోదాం. బాయ్ నిన్న అబ్బాయో లరా. పిచ్చిది పిలిచింది నన్నే, ఇప్పుడు వెళ్ళకపోతే రాయిచ్చి కొట్టింది నన్ను. పద వెళ్దాం. బాయ్. నీ మెడలో ఉన్న గొలుసు బంగారుదేనా? అమ్మో ఇది బంగారం అంటే పిచ్చిది, దానికి కావాలంటదేమో. ఎప్పే బంగారం కాదు ఇది, పిచ్చిది. పిచ్చిది. పిచ్చా? ఎవరికి పిచ్చి? ఎవరికి రా పిచ్చి? నీకే పిచ్చి. అబ్బే పిచ్చిది కాదమ్మా, బంగారం ఇది. 22 క్యారెట్ ఒరిజినల్ గోల్డ్. తీసుకుని చూడు నువ్వే. బే పిచ్చిదాన్ని పట్టుకుని బంగారు అంటావేంటి? ఇది పిచ్చిదే, నేను తీసేసుకుంటా. పిచ్చిదే ఇది. అమ్మా 50,000 పోయే, 2 సవర్ల బంగారు గొలుసు పోయే. ఆ సుబ్బాయమ్మ సంగతి చెప్తాను. సుబ్బాయమ్మ అమ్మో అత్తగారు అప్పులు ఇచ్చినోడు. అయితే మొదలెడదాం. మొదలెడదాం. అమ్మో దిగవే పిచ్చికోళ్ళ, దిగవే తల్లి, దిగమ్మా దిగు. పిచ్చికోళ్ళని సబ్బుకు తినేస్తున్నావు నన్ను. ఉండవు సుబ్బమ్మ గారు, విహారయాత్రలు బాగానే చేస్తున్నారు. ఇంతకీ నా డబ్బుల సంగతి ఏంటో తేల్చండి మీరు. మీ కోళ్ళేమో నా 2 సవర్ల బంగారం గొలుసు కూడా దబ్బేసింది. అసలు మీ కోళ్ళకి పిచ్చిందా లేదా? అయ్యో అదిగో బాబు, అదిగో మా పిచ్చికోళ్ళు అదిగో అక్కడ ఉంది బాబు. అదిగో చేకూరికేది ఏంటి బాబు? ఇప్పుడు నా పీక కొరుకుతానని కూర్చుంది బాబు. ముసలి నీ పీక నాకు వద్దు. నాకు ఆడి పీక కావాలి. ఆడి పీకే కొరుకుతాను నేను దిగుతా. వాడి పీక కొరుకుతాను. పీక దొరికిందమ్మా నీకు. కలుద్దామండి సుబ్బమ్మ గారు. అందరూ గోవా వెళ్తున్నారంట, మనం కూడా వెళ్దాము. వెళ్దాం. చేతిలో రూపాయి లేదు. ఏం వెళ్దాం? ఐడియా ఏంటి? ఉన్నాడుగా బకరా. శెట్టి ఏంటి సుబ్బమ్మ గారు ఇలా వచ్చారు? నా డబ్బులు తెచ్చారా ఏంటి? బాబు ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకో. నువ్వే ఆదుకోవాలి బాబు నన్ను. మళ్ళీ ఇంకో కొత్త నాటకమా సుబ్బమ్మ గారు మీరు? అయ్యో కాదు నాయన, డాక్టర్ గారు చెప్పారు మా కాళ్ళకి పిచ్చి తగ్గిపోతుందిట. వైద్యానికి ఒక 50,000 తగ్గాయి నాయన. నువ్వే సర్దాలి నాయన. ఏంటి మళ్ళీ అప్ప? పరిస్థితి ఏమి బాగుండలా బాబు, కావాలంటే నువ్వే చూడు. పొయ్యిలో నా కాళ్ళు మండట్లేదు అత్త. నా కాళ్ళు మండట్లా పొయ్యిలో. వాడి కాళ్ళు మండుతాయి. నీ కాళ్ళు పెట్టురా. నీ కాళ్ళు పెట్టు. వాడిని పట్టుకుండా వస్తా. వాడి కాళ్ళు పెడతాను పొయ్యిలో. వామ్మో సుబ్బమ్మ గారు, ఫోన్ పే చేస్తా మీకు. ఉంటా. దొరికారు సుబ్బమ్మ గారు. రోజు వచ్చి చూస్తాను, తలుపు తాళం వేసి ఉంటుంది. ఈ రోజు చిక్కారు. నా డబ్బుల సంగతి ఏంటో చెప్పండి. బాబు శెట్టి నువ్వా? రానాయన రా, కూర్చో. ఇటు వచ్చి కూర్చో. మర్యాదలకేం గానీ నా 1,00,000 రూపాయలు, దాని మీద వడ్డీ, 2 సవర్ల బంగారం గొలుసు ఎప్పుడు ఇస్తారో చెప్పండి మీరు ముందు. అయ్యో బాబు నీ పుణ్యమా అని నా కోడలికి పిచ్చి తగ్గిపోయింది. మీ కోడలికి పిచ్చి తగ్గిపోయిందా? శెట్టి గారు ఎంతసేపు అయింది వచ్చి? మీకు డబ్బులు ఇవ్వాలంటగా అత్తయ్య చెప్పారు. ఇప్పుడే ఉండండి, తీసుకొస్తాను. డబ్బులు తెచ్చేస్తుందా? సరే. ఏమండి వచ్చారా? తెస్తా అన్నారుగా, తెచ్చారా? చెంగావి రంగు చీర. ఏందండి సుబ్బమ్మ గారు? కొంచెం సేపు బానే ఉంటుంది బాబు, కొంచెం సేపు బాగుండట్లేదు బాబు. ఏంది మాకు గోలా? చీర తాలేదా? తెచ్చావా లేదా? ఇస్తావా సస్తావా? 20,000 నేనే కొనుక్కుంటాలే చీర, పర్వాలేదు. నేను కొనుక్కుంటాలేండి. చెంగావి రంగు చీర. థ్యాంక్స్ అండి. ఏం పర్వాలేదు, నేను కొనుక్కుంటానే. సరేనా? సుబ్బమ్మ గారు మీ పిచ్చి కోడలు లేనప్పుడు చెప్పండి అమ్మా. 20,000 1,00,000 రూపాయలు యాడ్ చేసుకోండి. ఎప్పుడు ఇస్తారో ఫోన్ చేసి చెప్పండి. ఉంటాను. నమస్కారం.